హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను మీషోలో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ దసరాకి. అయితే కస్టమర్స్ బ్లౌజ్ అన్నీ కుట్టాను, కానీ నాకు బ్లౌజ్ కుట్టడం వీలు కాలేదు. అప్పుడు నేను ఇది ఆర్డర్ అయితే పెట్టుకున్నాను, అప్పటికప్పుడు వేసుకోవడానికి ఉంటుందని. ఆర్డర్ అయితే చేసుకున్నాను, కానీ నాకు ఈ బ్లౌజు అనేది నచ్చలేదండి. వర్క్ బాగానే ఉంది, కలర్ మ్యాచింగ్ అయింది, నాకు ఫిట్టింగ్ అయితే సరిపోయింది. కానీ ఇది మనం స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్లా లేదు. ఇవి మెజర్మెంట్ గల్లాలు ఫ్రంట్ నెక్ అయితే చిన్నగా వచ్చింది, ఉక్కు పట్టి కాజపట్టి పెద్దగా అయిందండి. నాకు ఇవి నచ్చలేదు, ఫిట్టింగ్ కరెక్ట్గా నచ్చినట్టు సెట్ అయినట్టు అనిపించలేదు ఫ్రంట్ పార్ట్. అందుకే నేను దీన్ని ఒక్కసారి ఒక 15 నిమిషాలు అయితే వేసుకొని పక్కకైతే పెట్టాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే బ్లౌజ్ తీసానండి. నేను దీన్ని మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చేద్దామని ట్రై చేశాను. అట్లా అయితే ఇంకోసారి వేసుకోవడానికి ఇంకా వేరే శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి కదా, దీన్ని వేస్ట్గా ఎందుకు పక్కకు పడేయాలి, యూజ్ చేద్దామని సెట్ చేసుకుందామని అయితే ట్రై చేశానండి. నేను అందుకే దీన్ని మళ్ళీ బయటకు తీసి హ్యాండ్స్ లేదు, లాంగ్ హ్యాండ్స్ వచ్చినాయి, అవి ఎల్బో హ్యాండ్స్ వస్తే నేను దీనికి నా బ్లౌజ్ అంతా మెజర్మెంట్ అయితే తీసుకొని నాకు నచ్చినంత హ్యాండ్ అయితే ఉంచుకొని మిగతాదంతా తీసేద్దాం అనుకున్నాను. హ్యాండు మరియు ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ అయితే నేను ఎప్పుడేం టచ్ చేయను, ఎందుకంటే వర్క్ వచ్చింది, దాన్ని ఏం చేసినా కూడా వర్క్ అంతా పాడైపోతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే నేను సెట్ చేస్తున్నానండి, బ్యాక్ అయితే టచ్ చేయను. చూడండి ఫ్రెండ్స్, నేను వీడిని ఇప్పుడు చేతులు అయితే విప్పదీస్తున్నాను. ఇవి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. నేను కొంచెం షార్ట్ ఒక 6 ఇంచెస్ వరకు అయితే హ్యాండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి షోల్డర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదండి రెడీమేడ్ బ్లౌజ్కి. నేను ఇప్పుడు నా బ్లౌజ్ అంతా షోల్డరు, హ్యాండ్, ఫ్రంట్ నెక్కులు ఇవైతే సెట్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎందుకంటే ఈరోజు రేపు చాలామంది మీషో ఆర్డర్స్ అయితే వాడుతున్నారు. ఈ ట్రిక్స్ తెలిస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్లో ఉన్న మిషన్తోనైనా ట్రై చేసుకోనికి సెట్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది అనేది నేను మీకోసం, బిగినర్స్ కోసం ముఖ్యంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటికి ఫ్రంట్ పార్ట్స్లో కప్స్ కూడా వచ్చాయి. నేనైతే మొత్తం విప్పతిస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ పక్కలు షోల్డరు హ్యాండ్ అయితే విప్పతిస్తున్నాను. ఉక్కు పట్టి కాజపట్టి కూడా తీసివేసి దీనికి ఫ్రంట్ నెక్కి రౌండ్ మొత్తం నెక్ సైడ్ల దాకా మొత్తం పైపింగ్ వచ్చింది. ఫ్రంట్ నెక్లో కూడా పైపింగ్ విప్పుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది సైడ్ జాయింట్లో నుంచి లోపలికి ఓపెన్ చేసి చేయబెట్టి కప్స్ అనేవి తీసేస్తున్నాను. ఇవి ఎందుకంటే నాకైతే ఏం బాగా నచ్చలేదు. ఏదో ఆ 15 నిమిషాల టైంలో పోయిన దసరాకైతే నేను దీన్ని వేసుకొని పక్కకైతే పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లే ఉంది. అయితే దీన్ని నేను ట్రై చేసి కూడా విప్పదీసి కూడా 1 మంత్ అవుతుంది. విప్పదీసి పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో 1 మంత్ తర్వాత దీనైతే నేను స్టిచ్చింగ్ చేశాను. అయితే ఆ వీడియో ఒకటేసారి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్స్ విప్పి కప్స్ తీసేసాను కదా, ఇప్పుడు ఉక్కు పట్టి ఉక్స్ విప్పేస్తున్నాను. ఉక్స్ కాజాలు విప్పదీసి నేను నెక్కులు సెట్ చేసుకుంటానండి. నెక్ కూడా ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా వర్క్ వచ్చింది కదా, కొంచెం ఫ్రంట్ నెక్లో వర్క్ అయితే కట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవి విప్పదీశాను. నెక్కులు అయితే ఈ విధంగా వచ్చాయి. నేను ఇప్పుడు నా బ్లౌజు నెక్కి అయితే ఎంతవరకు అయితే నెక్ అవుతుందో అంతవరకు అయితే నెక్ పెడుతున్నాను. కొంచెం కటింగ్ అవుతుంది అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే మనకు చీర కొంగు వస్తుంది కదా, పర్లేదు అనుకో. నేనైతే ఈ విధంగా కటింగ్ అయితే చేశాను. ఉక్కు పట్టి కాజపట్టి కూడా నేను ఆ బ్లౌజ్ అంతా సెట్ చేసుకున్నానండి. నా బ్లౌజ్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు సెట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి హ్యాండ్స్ అండి. నేను హ్యాండ్స్ నాకు ఎంతైతే అవసరమో అంత ఉంచుకొని మిగతాది కట్ చేశాను. కింద ఇవి బార్డర్ లాగా వచ్చాయి కదా, ఆ బార్డర్ నేను కొంచెం ఉంచుకున్నాను, దాన్ని కొంచెం కట్ చేశాను. పైన డిజైన్ కట్ చేసి వాటికి నేను లోతులు కూడా తీసానండి. లోతులు తీసి నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. నేనైతే ఫ్రంట్ పార్ట్ లోతులు తీస్తే హ్యాండ్స్కి అయితే ముఖ్యంగా విధంగా మార్క్స్ అనేవి చేసుకుంటాను, ఈజీగా అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్ అయితే టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. బ్యాక్ ఏం టచ్ చేసినా డిజైన్ అయితే పాడవుతుంది. నేను విప్పదీసి పక్కకు పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్ చాలా పైదాకా ఉందండి, మొత్తం నాకు సెట్ అయినట్టు అనిపించలేదు.
నేను నెక్ నా బ్లౌజ్ నెక్ అంత అయితే సెట్ చేసుకున్నాను. షోల్డరు మరియు నెక్ ఫ్రంట్ నెక్ అండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. షోల్డర్ అది నాకు అవసరం ఉన్నంత అయితే ఉంచుకున్నాను. మిగతా తీసేసాను. 2 సమానంగా ఉన్నాయి. నేను మళ్ళీ పట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇగో సరిపోయింది. ఇప్పుడు నేను మిగతాది కట్ చేసేసాను. ఈ ఫ్రంట్ నెక్కులండి ఇవి. ఫ్రంట్ నెక్కులు కూడా బ్లౌజ్ అంతానే పెట్టుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మీకు కొత్త వారికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నచ్చకుండా ఉన్నప్పుడు సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వీడియో అయితే చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఈ బ్లౌజ్ వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఈ 2 నెక్కులు అయితే సెట్ చేశానండి. మళ్ళీ మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను. ఇవి 2 సమానంగా చేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను ఉక్కు పట్టి కాజపట్టి విప్పదీశాను కదా. ఇప్పుడు నేను నార్మల్గా మనం బ్లౌజ్లకు అయితే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే ఉక్కు పట్టి కాజపట్టి వేస్తాను. ఫ్రంట్ నెక్కులకు కూడా గల్లబట్ట పెట్టి కుట్టి మళ్ళీ మిషన్ కుట్టి అయితే పెడతానండి. హెమ్మింగ్కి ఏం పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నా బ్లౌజ్ అంతా అయితే సెట్ చేసుకున్నాను. పైన గల్లా పట్టికి ఫిలిట్కి అయితే వస్తుంది. దానికి నేను షేప్ బెల్ట్ ఏమి వేయట్లేదండి. ఉన్న క్లాత్ని అక్కడ నుండే విధంగా 1 డాట్ బ్లౌజ్లా వచ్చింది. దీనికి నేను 3 డాట్స్ పెట్టి ఫిలిట్స్ పెట్టి సెట్ చేస్తాను. షేప్ బెల్ట్ అయితే ఏమి వేయట్లేదు. హైట్ అయితే సరిపోయింది నాకు. చూడండి ఫ్రెండ్స్, నేను 3 డాట్స్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ షేప్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు దీనికి భుజాలు అటాచ్ చేసి హ్యాండ్స్ రెడీ చేసి సైడ్లో అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే నేను బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది నాకు. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందనేది కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.